ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆందోళనకు దిగింది. ఇందులో భాగంగా వైసీపీ ర్యాలీలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. అయితే బ్యారికేడ్లు పెట్టి ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. పోలీసుల తీరుపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పట్టాభిపురం సిఐ అంబటి మధ్య మాటల యుద్ధం జరిగింది. అనంతరం బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లారు అంబటి రాంబాబు. పేద ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తూ ఊరుకోమని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. పోలీసులను మంత్రి లోకేష్ పంపినట్లు స్పష్టంగా తెలుస్తోందని ఆరోపించారు. పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణిచివేద్దామని చూస్తున్నారంటే ఫైర్ అయ్యారు అంబటి రాంబాబు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ర్యాలీ జరిపి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోవాలి అనే డిమాండ్తో ఈరోజు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈరోజు ఉదయం ర్యాలీలు ప్రారంభమయ్యాయి. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు మెమోరాండాలు సమర్పించడం కూడా జరిగింది. ఇప్పుడే మేము కూడా గుంటూరులో ఆర్డీఓ ఆఫీసులో మెమోరాండాన్ని సమర్పించడం జరిగింది. ప్రధానమైన కారణం ఏంటంటే మొత్తం 17 మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లోనూ ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది. 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయిపోయాయి, సీట్లు కూడా వచ్చాయి. మిగతావి వివిధ నిర్మాణ స్థాయిల్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ మెడికల్ కళాశాలన్నింటినీ కూడా పీపీపీ మోడల్లో ప్రైవేటు వారికి ధారాదత్తం చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం తలపెట్టింది. ఇది చాలా అన్యాయమైన ఆలోచనని, దీనివల్ల పేద ప్రజలు, పేద విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడతారని అందరికీ తెలుసు. ఎప్పుడైతే ప్రైవేటు పరం చేస్తామో, మీరు చూశారు, ప్రైవేటు మెడికల్ కాలేజీలు కానీ, ప్రైవేటు మెడికల్ వైద్యశాలలు కానీ ఎంతెంత ఫీజులు వసూలు చేసి వారు వాటిని నడుపుతున్నారో మనం చాలా చూస్తున్నాం. ఇప్పటికే ప్రైవేట్ రంగంలో చాలా మెడికల్ కాలేజీలు ఉన్నాయి, వైద్యశాలలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి మెడికల్ కాలేజీలు కానీ, వైద్యశాలలు కానీ పేద ప్రజానీకానికి అందుబాటులో ఉంటాయి. గుంటూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆందోళనకు దిగింది. ఇందులో భాగంగా వైసీపీ ర్యాలీలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరసింహ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. నరసింహ, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందా? గీత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆందోళనలో పిలుపునిచ్చింది. మెడికల్ కాలేజీలు ప్రైవేటీ విధానం ఏదైతే ఉందో పీపీపీ మోడల్ విధానానికి ప్రభుత్వం ఈ రోజు కట్టబెడుతుంది, ఆ నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి, అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం కానీ, ఇలా ఈ పీపీపీ విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు రకాలుగా కూడా నిరసనలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఆయన గుంటూరులో ఆర్డీఓ కార్యాలయం దాకా నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో భాగంగానే ఎవరైతే ఉన్నారో పట్టాభిపురం సిఐ గానీ, అంతేకాకుండా డిఎస్పీ గానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ ర్యాలీని నిరసనలు లేవు అని చెప్పేసి అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే ఆ బారికేడ్లు తోచేస్తూ ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి అంబటి రాంబాబు గానీ, ఆయన అనుచరులు గానీ, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు గానీ ఆ బారికేడ్లు తోసేయటం, అంతేకాకుండా సిఐతో గానీ డిఎస్పీతో వాగ్వివాదం చోటు చేసుకుంది. అంతేకాకుండా కూడా ఈ పోలీసులు కావాలని మమ్మల్ని ఆపుతున్నారు, ప్రజాస్వామ్యంలో మమ్మల్ని అడ్డుకునే హక్కు లేదు అంటూ, అంతేకాకుండా కూడా తమాషాలు ప్రభుత్వ పోలీసులతో
ఆయన చేసినటువంటి బిహేవ్ గాని ఈ నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు మనం చెప్పుకోవచ్చు. సో ఆ బారికేడ్లు నెట్టేసి కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రభుత్వం కానీ లోకేష్ తెలిసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మా నిరసనల్ని ఎవరు ఆపలేరు, మెడికల్ కాలేజీలో పీపీపీ మోడల్ మేము అడ్డుకుంటాము, పేదలకు న్యాయం జరిగే వరకు, పేద విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతున్నట్టు కూడా ఆయన కామెంట్ జరిగింది. ప్రస్తుతం అయితే ఈ రోజు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా జవహర్లాల్పేటలో మాజీ మంత్రి విడుదల రజని కానీ, పెద్దకూరపాడులో నంబూరి శంకర్రావు కానీ, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేటలో, మాచర్లలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ అందరూ కూడా ఇన్ఛార్జీలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఈ రోజు ఈ నిరసనలో పార్టిసిపేట్ చేసినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. గీత, అలాగే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వైసీపీ అంటుంది కదా, మరి వారి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది నరసింహ? అయితే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పీపీపీ మోడల్ ఏదైతే ఉందో ఆ విధానాన్ని పూర్తిగా అడ్డుకుంటాము, దీన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తాము. పేద విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుకోవాలంటే పీపీపీ మోడల్ వల్ల వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఈ విధానాన్ని జనంలో తీసుకొస్తాం, తీసుకెళ్తాము. రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఈ పీపీపీ మోడల్ మెడికల్ కాలేజీలపై దీన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇందులో భాగమే కోటి సంతకాల సేకరణని, ఈ రోజేమో ఆర్డీఓ కార్యాలయాలు, ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర వినతి పత్రాలు, ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా నిరసనలు కూడా ప్రొటెక్షన్ కూడా తెలుపుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. రైట్ నరసింహ, థ్యాంక్ యూ.